బీజేపీలో కాసులొల్లి మున్సిపల్ ఎన్నికల నిధుల్లో గోల్మాల్ ఇన్ఛార్జీల చేతివాటపై ఫిర్యాదుల వెలువ నిగ్గు తేల్చేందుకు జిల్లాలో కమిటీల పర్యటన సిరిసిల్ల జయంతిలో పూర్తయిన విచారణ వచ్చిన ఫండ్స్ ఎట్లా పంచారని దానిపై ఆరా అంటూ చూస్తాం. ఎట్లా పంచారు? అన్ని మెక్కేసారు వాళ్ళు. సో అన్ని మెక్కేసి చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఒకసారి దీని గురించి కూడా చాలా డీటెయిల్గా మనం మాట్లాడదాము. ఏమున్నది ఏంటిది? కమలంలో కాసుల లొల్లి మున్సిపల్ ఎన్నికల ఖర్చులో గోల్మాల్ ఇన్ఛార్జీల చేతివాటపై ఫిర్యాదుల వెలువ నిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణ కమిటీ అంటూ చూస్తా ఉన్నాం. క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, సిద్ధాంతానికి ఉండేటువంటి పార్టీ అని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు విలువలు లేవు, సిద్ధాంతాలు లేవు, ఏవీ లేకుండా ఈరోజు మోడీ అమిత్ షా నాయకత్వంలో పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు పైన వాళ్ళే చేస్తున్నాం మేమెంత అని చెప్పేసి కింది స్థాయి నేతలు కూడా అదే పని చేస్తూ ఈరోజు తెలంగాణ ప్రజల ముందు అబాసు పాలవుతున్నారు, దేశం ముందు కూడా అబాసు పాలవుతున్న విషయం గమనించాలి. క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకున్నటువంటి కమలం పార్టీలో కాసుల పంచాయతీ అగ్గిరాయేసింది. తెలంగాణ బీజేపీలో మున్సిపల్ ఎన్నికల నిధుల వ్యవహారం బజార్న పడింది. మున్సిపల్ ఎన్నికల్లో ఒక్కొక్క అభ్యర్థికి డబ్బులు వస్తే ఆ డబ్బుల్లో సగం మింగిరట ఎవరు? బీజేపీ నాయకులు. దానిపైన క్రమశిక్షణ కమిటీ ఏదైతే విచారణ కమిటీ వేసింది, ఆ విచారణ కమిటీ మొత్తం కూడా జగిత్యాల, సిరిసిల్ల నియోజకవర్గాల్లో తిరిగి ఎట్లా ఫండ్స్ అయినాయి, ఏంది, ఎవరెవరు తిన్నారు, ఏంది అని చెప్పేసి ఎక్కడెక్కడ అనుమానాలు మొత్తం ఎంక్వైరీ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో రాష్ట్ర నాయకత్వానికి వరుసగా ఫిర్యాదులు అందరం కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి బీజేపీ అధిష్టానం ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. ఇప్పటికే సిరిసిల్లలో ఈ విచారణ కమిటీ పర్యటించగా తాజాగా జైత్యాల జిల్లా కేంద్రంలో కమిటీ సభ్యులు పర్యటించారు. ఒక్కో అభ్యర్థిని పిలిపించి పార్టీ ఫండ్ చేతికి ఎంత అందింది అంటూ ఆరా తీశారు. సిరిసిల్లలో 39 మంది అభ్యర్థులను నిలబెట్టగా వారికి పార్టీ పంపిన ఫండ్ అందలేదని, నిధుల దుర్వినియోగం జరిగిందని రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. జగిత్యాలలో 50 వార్డులకు గాను 46 మంది అభ్యర్థులు బరిలోకి దించగా ఒక్కొక్కరికి 2,15,000 నిధులు ఇవ్వాల్సి ఉండగా కేవలం 50,000 నుంచి ₹1,00,000 మాత్రమే అందినట్లు ఆరోపణలు. నిధుల్లో గోల్మాల్కు పాల్పడిన ఇన్ఛార్జీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఏ విధంగా పార్టీ ఫండ్ని ఏ విధంగా నొక్కుతున్నారో అర్థం చేసుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని వాళ్ళు ఇచ్చినటువంటి ఫండ్స్ ఏవైతున్నాయో వాటిని కూడా దొబ్బేసారంటే జనరల్గా అధికారంలో పార్టీకి ఏంటంటే ఇలాంటి ఫండ్ విషయాలు పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకు పైరవీలు అయితే, పనులు అయితే, రకరకాల పనులు అయితే కాబట్టి ఆటోమేటిక్గా ఏదో ఒక ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంది? అసలు అవి చేసుకున్నారా, వాళ్ళు పనులు చేసుకున్నారా లేదా పక్కన పెడితే పార్టీ ఫండ్కి వచ్చినటువంటి డబ్బులను కూడా మింగేసినటువంటి దొంగలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారని ఆ పార్టీ చెప్తా ఉన్నది చాలా క్లియర్గా. అసలు ఏం జరిగిందంటే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఖర్చుల కోసం బీజేపీ అగ్రనాయకత్వం రాష్ట్ర శాఖకు నిధులు పంపింది. దీంతో గెలుపు అవకాశాల ఆధారంగా రాష్ట్ర నాయకత్వం మున్సిపాలిటీలో వార్డులను 3 కేటగిరీగా విభజించినట్టు తెలిసింది. గెలిచే అవకాశం ఉన్న వార్డును ఏ కేటగిరీగా, గట్టిగా కష్టపడితే గెలిచే అవకాశం ఉన్న వార్డును బి కేటగిరీగా, ఓడిపోతామని భావించిన వార్డును సి కేటగిరీ కింద విభజించారు. ఈ ప్రాతిపదికనే పార్టీ ఫండ్ కేటాయించాలని ఇన్ఛార్జీలకు ఆదేశించినట్లు సమాచారం. అయితే గెలిచే అవకాశం లేని సి కేటగిరీని ఏ కేటగిరీ కింద చూపి భారీగా నిధులు కొలగొట్టినట్టు పార్టీ విచారణలో తేలినట్టు సమాచారం. కొన్ని చోట్ల అభ్యర్థులకు నామమాత్రంగా నిధులు అందించి ఇన్ఛార్జీలు చేతులు దులుపుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక పార్టీ ఫండ్ లో గోల్మాల్ అంశంపై ఇన్ఛార్జీలు సైలెంట్ అయిపోగా అభ్యర్థులు మాత్రం అప్పులు చేసి బరిలోకి దిగి భంగపడ్డామని వాపోతున్నారు. పార్టీ ఫండ్ ను పారదర్శకంగా పంచి ఉంటే తమకు కొంతైనా ఊరట లభించేదని అంటున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం కేటాయించిన ఫండ్ పక్కదారి పట్టించిన వారిపై కఠిన చర్యలు తప్పని పార్టీ రాష్ట్ర నాయకత్వం చెప్తున్నది. నివేదికలో దోషులుగా తేలితే వేటు ఖాయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వాదం ఎవరి మెడకు చుట్టుకుంటుందో అన్న టెన్షన్ ఇన్ఛార్జీలో మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఇదే మాదిరిగా అవకతవకలు జరిగాయని ఇటీవల బీజేపీ బహిష్కృత నేత రాయసింగ్ సైతం ఆరోపించారు. నిధుల దుర్వినియోగంపై అంశంపై తాను గతంలో అమిత్ షాకు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. నిధుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపితే కీలక నేతలు కొంతమంది ఇండ్లకే పరిమితం కావాల్సి వస్తున్నట్టు సొంత పార్టీ నేతలకు ఆయన చురుకలు అంటించారు. మన పార్టీ రాష్ట్ర నాయకత్వం మున్సిపల్ ఎన్నికల నిధుల గోల్మాల్ అంశంలో ఎలా ముందుకెళ్తున్న దానిపై ఆసక్తి నెలకొన్నది. పాల్పడిన వారిపై వేటు వేస్తారా లేకపోతే ఇంకేమైనా చర్యలు తీసుకుంటారా అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. 100% గుర్తుపెట్టుకోండి, బీజేపీకి ఆల్రెడీ అనేక రకాల అవరోధాలతోటి చాలా పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితిలో ఉంది తెలంగాణలో మాత్రం. సో తెలంగాణలో అంత ఈజీగా ఇంత పరువు తీసుకున్నప్పుడు కూడా తెలంగాణ ప్రజలు పట్టించుకోలేని పరిస్థితే కనబడతా ఉంది. అంత ఈజీగా బీజేపీ ఎదుగుతుందని అయితే అనుకోవడానికి అయితే లేదు. ఎదుగుతున్న పార్టీ ఇంకా ఎదగాలి, కానీ ఆ పార్టీ ఇంకా దిగజారుతున్నట్టుగా కనబడతా ఉంది చాలా స్పష్టంగా.